వల్లభనేని వంశీ ఫోటో మళ్ళీ పెట్టాల్సిన రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఒకసారి నెమరేసుకుంటూ ఈ అరెస్ట్ టాపిక్ రైట్ నౌ అతని పైన ఉన్న కేసు గురించి డీటెయిల్ గా వెళ్ళబోతుందని ఇది ఒక రకంగా బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి. ఈ రోజు వల్లభనేని వంశీ కొంతకాలంగా బెయిల్ పైన బయట ఉన్నాడు. షరతులతో కూడిన బెయిల్ వరకు అతనికి మంజూరు చేశారు. బొచ్చుడు కేసుల నుంచి వల్లభనేని వంశీ ఎంతని 137 రోజులు జైల్లో గడిపిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతనికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. పెద్దగా విధ్వంసాలు ఇంకా చేయకూడదు అన్నట్టుగా ఉంది. అది కాకుండా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా మొన్నటికి మొన్న ఒక అతను లొంగిపోయిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, బెయిల్ రద్దు చేస్తారు, అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ పాత ట్రాక్ రికార్డు. మొన్న లేటెస్ట్ గా వల్లభనేని వంశీ ఒక టీడీపీ నేత ఇంటి పెళ్లికి వెళ్ళినప్పుడు అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఎవరి తరఫున వెళ్ళాడు వల్లభనేని వంశీ. అక్కడికి వెళ్ళిన తర్వాత టీడీపీ వాళ్ళందరికీ అంటీ పుట్టినట్టు కాకుండా శుభ్రంగా మనం బాయ్ బరంపురం మన లెవెల్లో తిరుగుదాం అనుకుని ట్రై చేశాడు. కానీ ఇతని దగ్గరికి మాత్రం ఎవ్వరూ మేము ఇతని దగ్గరికి రావు, మాకు అసలు సంబంధం లేదు, పొరపాటు ఇతనితో పాటు మీ అక్కడ దగ్గరలో ఉన్న ఫోటోలు కూడా ఎక్కడైనా బయటకు వస్తాయి మన కంగారులో డిలీట్లు చేసుకుని హడావిడిలో టీడీపీ నేతలందరూ షాక్ లో ఉన్నారు. ఇదంతా కాకుండా కొంతమంది టీడీపీ నేతల దగ్గరికి వెళ్ళిపోయి అతను కూర్చుని, అంటే లోవర్ లెవెల్లో మనకి నియోజకవర్గంలో ఉన్న నేతలందరి దగ్గరికి వెళ్ళి కూర్చుని అతను బేసికలీ చెప్పింది ఏంటంటే, ఏమై మీకు నెక్స్ట్ టైం పదవులు ఏం రావు, సో ఇప్పుడు నాతో బాగుండొచ్చు అన్న లెవెల్లో కటింగ్ ఇచ్చాడు. కానీ వాళ్ళందరూ బాబోయ్ నీతో పెట్టుకుంటే చాలు, మా జీవితాలు హుష్పడాక అవుతాయి. ఇదంతా కాకుండా నువ్వు వచ్చి మా పక్కన కూర్చుంటే మమ్మల్ని చూసే టీడీపీ నేతలందరూ నీతో పాటు మేము తిరుగుతాం అనుకుంటారేమో అని పారిపోయి కొంతమంది అయితే ఇతను వెళ్ళేదాకా మండపం బయట, దాని తర్వాత పెళ్లి హడావిడి నుంచి దూరంగా, కొంతమంది కింద నుంచి టాటా బై బై చెప్పి కూడా పారిపోయారు. ఇలా నియోజకవర్గంలో భయభ్రాంతులకు గురి చేసుకుంటే ప్రతి ఒక్కరిని నేను మిమ్మల్ని ముట్టుకుంటానని వెంట పడుతూ తిరుగుతున్నాడు వల్లభనేని వంశీ. అందరూ ఇతను చూసి బాబోయ్ వంశీ వచ్చాడని మళ్ళీ పారిపోతున్నారు.